ఒక ఇంటి కోడలు ముందు నుంచి బాగానే ఉండి ఇప్పుడు సడన్గా ఎదురు తిరుగుతుంది, తిరగబడి మాట్లాడుతుంది అంటే చుట్టూ ఉన్న మీ వల్లనే కదా. మీలో మార్పు రాగా తనలో మార్పు వస్తే తప్పేముంది? తనని అలా మార్చింది మీరే కదా తిరగబడి మాట్లాడేలాగా. ఇంత చేసినా కూడా తను తిరగబడి మాట్లాడితే నిన్ను ఎలా పెంచారు, నువ్వెలా పెరిగావు అంటున్నారు. కానీ తన వాళ్ళే తనని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. కానీ ఆ ఇంటి కోడలి భర్త మాత్రం ఏమీ మాట్లాడలేడు. ఎందుకో తెలుసా? తన వాళ్ళు కదా. నీ వాళ్ళకి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడంలో తప్పు లేదు. కానీ అదే ప్లేస్లో నీ ఇంటి ఆడబిడ్డ ఉంటే నువ్వు ఇలానే ఉంటావా? మన వాళ్ళు ఫీల్ అవుతారే, అయ్యో అమ్మ ఫీల్ అవుతుందో లేకపోతే ఇంకెవరో ఫీల్ అవుతారో అనేసని నువ్వు కామ్గా ఉండొచ్చు. కానీ నిన్ను నమ్ముకొని వచ్చిన తను ఫీల్ అవుతుందని నీకు అర్థం కాదా? ఇక్కడ అర్థమవుతుంది నిన్ను ఎలా పెంచారు అని. ఇన్ని చేసి కూడా తిరగబడి మాట్లాడద్దు, ఎదురు మాట్లాడద్దు అంటే ఎంతవరకు న్యాయం?